సాక్షాత్ ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా అన్హు వారు ఎక్కడైనా సమాధులు కనబడితే కూర్చొని రోధించేవాళ్ళు. ఆ కన్నీళ్లతో తమ గడ్డపు వెంట్రుకలన్నీ తడిచిపోయాయి. సహచరులు అడిగారు, ఉస్మాన్, నిన్ను నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్నతి అని చెప్పారు కదా? అవును. ఒకే సందర్భంలో ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా అన్హు వారి గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, జంగే తబూక్ సందర్భంగా ఉస్మాన్ ఫిల్ జన్నా, ఉస్మాన్ ఫిల్ జన్నా, ఉస్మాన్ ఫిల్ జన్నా 7 సార్లు. అలాంటి ఉస్మాన్ రదియల్లాహు తఆలా సమాధులు కనబడితే కూర్చుని రోధించే వాళ్ళు, ఏడ్చేటువంటి వాళ్ళు. ఉస్మాన్ రదియల్లాహు తఆలా ఏమన్నా తెలుసా? నన్ను స్వర్గవాసి అని చెప్పిన మాట వాస్తవమే, కానీ ఆ స్వర్గానికి వెళ్ళాలి అంటే మొదటి మజిలీస్ సమాధి కాబట్టి ఈ సమాధిలో నా గతి ఏమవుతుందేమో అనేటువంటి వేదన. ఆనాటి వారి యొక్క చింతన, వారి యొక్క వేదన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన తర్వాత కూడా అలా ఉండేది. మరి నిజంగా ఈ రోజు అలాంటి విశ్వాసము, సదాచరణ మనలో ఉన్నాయా లేదా? ఎవరికి వాళ్ళు ఆలోచించండి. సోదరులు, నిజంగా మంచి నడవడిక గురించి చెప్తాను ఈరోజు. ఉత్తమ నడవడిక. ఉత్తమ నడవడిక అంటే మంచివాడు. నువ్వు మంచివాడువా కాదా ఇది గ్రహించు. నీ మంచితనం ఎలా ఉండాలో తెలుసా? ఆ రోజు యూసుఫ్ అలైహిస్సలాం వారిని జైల్లో పడివేశారు. ఆయనతో పాటు దొంగలున్నారు. కానీ ఒక మంచివాడు ఎలా కనిపిస్తాడో తెలుసా? ఇన్నా నరాక మినల్ ముహ్సినీన్. కరుడు కట్టినటువంటి గజ దొంగల ఉండి కూడా వాళ్ళు ఆయన చూడగానే ఏమన్నారో తెలుసా? ఇన్నా నరాక మినల్ ముహ్సినీన్. అయ్యా, నిన్ను చూస్తుంటే మంచివాడిలాగా ఉన్నావు. ఈరోజు నిన్ను మంచివాడనేవాడు ఎవరైనా సమాజంలో ఉన్నాడా? ఈరోజు నీ అన్నదమ్ములు కూడా నిన్ను మంచివాడు అంటలేదు. ఏ మంచివాడు ఆయన? పోని కట్టుకున్న నీ భార్యనే కనీసం ఆయన మంచివాడు అని చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావా? గుండుంటే నీవు లాక్ తీసేసి ఫోన్ ఇవ్వో భయం. ఎందుకంటే నీకు తెలుసు నీ చరిత్ర మొత్తం అందులోనే ఉంది. నిజం. నీ అన్నదమ్ములు కూడా నేను మంచివాడు అనకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను ఎట్ట మంచివాడు అంటాడు? నువ్వు పొడుగు లాల్చి చేసుకో, లేకపోతే తెల్ల టోపీ పెట్టుకో, ఎర్ర టోపీ పెట్టుకో, పచ్చ టోపీ పెట్టుకో. మంచి నడవడిక. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మంచివాడంటే ఇష్టం. అకీదా అందరితో ఒకటేనండి, కలిమా అందరితో ఒకటే. సూరతుల్ కహఫ్ లో చాలా చక్కని మాట చెప్పాడు. ఇందాకేం సూరతుల్ యూసుఫ్ లో మాట 12వ అధ్యాయం 36వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట చెప్తున్నారు. గజ దొంగలు ఆయన్ని చూసి ఇన్నా నరాక మినల్ ముహ్సినీన్, నిన్ను చూస్తుంటే మంచివాడిలాగున్నావయ్యా. అంటే నీ నమాజు నిన్ను మంచివాడిగా చేయాలి, నీ ఉపవాసం నిన్ను మంచివాడిగా చేయాలి, నీ యొక్క కలిమా నిన్ను మంచివాడిగా చేయాలి. నువ్వు మంచోడువే కాకపోతే వీటన్నిటి వల్ల ప్రయోజనం ఏంటి? మూసా అలైహిస్సలాం జ్ఞానం నేర్చుకోవడానికి వెళ్ళారు ఖిదర్ అలైహిస్సలాం వారి దగ్గర. ఆయన అప్పటికి చెప్పాడు, బాబు నువ్వు నాతో పాటు ఉండలేనైనా, వెళ్ళిపో, చట్టి పుట్ట సర్దుకొని అని చెప్పేసి. లేదులేనండి, ఉంటాను, జ్ఞానం నేర్చుకుంటాను. అంత పెద్ద ప్రవక్త అయ్యుండి మూసా అలైహిస్సలాం కలీముల్లా, అల్లాతో మాట్లాడేటువంటి స్థానం కలిగినటువంటి ప్రవక్త అయ్యుండి నేను నేర్చుకుంటాను. ఎప్పుడన్నా గురువు గారి దగ్గర కూర్చొని, సరే ఇన్ని సంవత్సరాలు బట్టి నమాజ్ చదువుతున్నాను గురువు గారు, నాకు అత్తయ్యాతు యొక్క అర్థం రాదు, ఎప్పుడన్నా మీ మసీదులో పేష్వాన్ దగ్గర కూర్చొని నేర్చుకున్నావా? క్యా సమస్తేకి బయటైతే అస్తగ్ఫిరుల్లా. ఒక్క అక్షరం నేర్చుకున్నటువంటి పాపాన పోలేదు. ఒక్క సూర చిన్నప్పుడు ఎప్పుడో మసీదుల్లో పంపిస్తే హజరత్ గారి దగ్గర నేర్చుకున్నావే, ఆ 10 సూరాలతోనే పాడెక్కుతావు, కానీ ఒక్క సూర నేర్చుకుందామని లేదు. అవునా కాదా? పోయిన సంవత్సరం రంజాన్లో ఈ సూరా నేర్చుకున్నాను, దీని అర్థం నేర్చుకున్నాను, ఈ రంజాన్లో ఇది నేర్చుకుంటాను, ఏదైనా ఉందా? మరి అంత పెద్ద ప్రవక్త అయ్యుండి ఎందుకు వెళ్ళాడు? జ్ఞానం మనిషిని మంచివాడిగా మలుస్తుంది. సరే రండి ఇంకొంచెం ముందుకు వెళదాం. ఆయన చెప్పాడు, ఉండలేమన్నాడు. లేదండి, ఉంటాను, నేర్చుకుంటాను అన్నాడు. 3 సంఘటనలు జరిగినాయి తెలుసు కదా. పడవకు బెజ్జం పెట్టాడు, పిల్లవాడిని హతమార్చాడు, 3వది గాడు కట్టాడు. ఎందుకంటే టాపిక్ వైజ్ లాస్ట్ మాట తీసుకుందాం మనం. అప్పటికి చెప్పాడు, ఈయన ఉండలేక మాట మిగిలిసాడు. గోడ కట్టారు కదా, గోడకి డబ్బులు తీసుకోండి అన్నాడు. అంతే, ప్రతిఫలం ఇవ్వండి. ఎందుకంటే ఆ ఊళ్ళో వాళ్ళకి భోజనం పెట్టలా. బాటసారులకు జకాత్ ఇవ్వమని చెప్పిన ధర్మం అల్హమ్దులిల్లా. నీ రక్త సంబంధికులు కాదు, నీ చుట్టాలు కాదు, బంధువులు కాదు, ఎవరో వెళ్ళేటువంటి బాటసారులకు కూడా న్యాయం చేయమని చెప్పిన ధర్మం అల్హమ్దులిల్లా. ఇస్లాం మతం కాదు, ఇది జీవన విధానం.